కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటయ్యి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేతి పార్టీ నాయకులంతా ఊరూర తిరిగి చెప్పిండ్రు. ఇక గెలిచి ఏడాదినర్థమైన 2 లక్షలు కాదు కదా, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది సర్కారు. కానీ దాని ప్రకారం కూడా ఉద్యోగాల ముచ్చట్ల ముంగడికి పోకపోయేటాలకు ఇగియాల నిరుద్యోగులు ఏం చేసిండ్రో చూడుండ్రి. ముందుగా సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అయితే ప్రవేశపెట్టారు, కానీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కాబట్టి ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ మేము ప్రథమ చేస్తా ఉన్నాం. ఓష్ని కథకున వారెతో నిరుద్యోగులు చూసినారులా ఏం చేసిర్రో, మనుషులు జీవిడితే ఏడాది మాస్కం చేసినట్టే జాబు క్యాలెండర్ కి సుతం ప్రథమ వర్ధంతి చేసిర్రు. చిన్న సీఎం బట్టి విక్రమార్క సారే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ముచ్చట చెప్పిండు. పోయినేడు ఇదే ఆగస్టు 2వ తారీఖు నాడే జాబ్ క్యాలెండర్ ప్రకటించిర్రు. ఇక ఇప్పటి సంది ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూసి అక్కరే లేదు. జాబు క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ తోటి అన్నట్టుగా మంత్రులు షెయి పార్టీ లీడర్లంతా చెప్పిర్రు. కాకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించి బరాబర్ ఏడాది గడిచినా సర్కారు మాత్రం ఇప్పటికి సుతం ఏం సప్పుడు చేస్తనే లేదని చెప్పి ఇలా అశోక్ నగర్ లో జాబ్ క్యాలెండర్ కు ప్రథమ వర్ధంతి కార్యం చేసిర్రు. ఇట్లా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహ, గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహ, డిఎస్సీ నోటిఫికేషన్ స్వాహ, డిపిఓ నోటిఫికేషన్ స్వాహ, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహ, ఇప్పటి వరకు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలల్లా చాలా వరకు పోయిన ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టినయే ఉన్నాయి. ఈ లచ్చి నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, దేశంలోనే ఎవ్వలియనని ఉద్యోగాలు ఇచ్చినాం, మేము నోటిఫికేషన్లు ఎత్తే వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని ముఖ్యమంత్రి మాట్లాడితే, ఇక అటు మంత్రి శ్రీధర్ బాబు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటాడు. ఇక ఎన్నికలకు ముందేమో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో 5 ఏళ్లలో ఇస్తామని అంటున్నారు. ఎన్నికలకు ముందుగాల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రు. అధికారంలోకి వచ్చినాక మేము ఆ హామీ ఇయ్యలేదని తప్పించుకుంటున్నారు. ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు, గాని మా నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేస్తలేరని గరానికి వచ్చిర్రు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ పెట్టారు, కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది, తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం, మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాళ్ళలు పట్టుకునే సరే, బరాబర్ మీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము చేర్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. మరిట్లా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నందుకైనా ఉద్యోగాల భర్తీ మీద సర్కారు పెద్దలు దృష్టి పెడతారో, లేకుంటే ఇప్పటికి సుతం మేము నోటిఫికేషన్లు ఎక్కువనే ఇస్తున్నాం అద్దని నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారు అని చెప్పుకుంటే కాలం వెల్లదిస్తారో చూడాలి. మరి వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత.